వాళ్ళు పెట్టారు కదా మొత్తం అక్కడికి వెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అక్కడికి వెళ్తుంటే ఏమీ లేదు. వీళ్ళేమో ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వాలు అడిగితే ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ కనపడరు. ఎవరు బాధ్యులు అక్కడ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకు డైలీ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు కూడా ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. మొత్తం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఏంటమ్మా అని అడుగుతున్నారు. అప్లికేషన్ లేవు, పెన్షన్లు పెడితే అక్కడికి వెళ్తే తిప్పిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు పాపం ఆందోళన చెందుతున్నారు. అన్నీ చూస్తే రేట్లు పెరిగినాయి కానీ ఇంక మాత్రం పెన్షన్లు రావట్లా. కరెంటు రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, నిత్యావసరకు పెరిగింది. కానీ మాకు గ్యాస్ ఏది? అసలు మాకేంటి పరిస్థితి? పెన్షన్లు వేయి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. 50 సంవత్సరాలు దాటి 55 సంవత్సరాలు అయింది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ వికలాంగులు కూడా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి సదరం క్యాంపెయిన్ కూడా పెట్టింది లేదు. సదర క్యాంపెయిన్లు అన్న వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు చాలామంది. సదర క్యాంపెయిన్ కూడా లేదు. పెన్షన్ తర్వాత పెరిగిన తర్వాత ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్రభుత్వము పెన్షన్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ సర్వే చేసి పెన్షన్లు తీసేస్తున్నాడు. ముందు కొత్త వాళ్ళకి ఇవ్వాలి. కటికలు వచ్చినాయి. వయసు 60 సంవత్సరాలు. 10 నెలలు అవుతుందండి ఆయన చచ్చిపోయి. పింఛనీ లేదండి. వస్తుంది అనుకుంటున్నానండి. నా పింఛనీ ఆయనకి రాపిచ్చారు. 3 నెలలు ఇచ్చారండి. 4వ నెల నాటికి ఆయన చచ్చిపోయాడు. ఆ పక్కన ఆవిడ రాపిచ్చింది ఎవరికి ఇస్తే ఏంటని. ఇప్పుడు లేదు బాబు. అడుక్కుని పొదుగుతున్నాను. 2 కాళ్ళు చెయ్యి ఆపరేషన్ అయింది. పడిపోతున్నాను నడుతా. ఇది వరకు ఒకసారి వచ్చి ఇచ్చామండి కాగితాలు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇచ్చామని పట్టుకొచ్చి ఇస్తారని నమ్మకంతో వచ్చానండి బాబు. ఇక్కడికి సాయం చేస్తారని నమ్ముతున్నాను బాబు. లేదండి, తిరగలేకపోతున్నాను. నడితే పడిపోతున్నాను బాబు. 2200 కట్టుకోవాలి ఉంటుంది. ఎవరు ఆదుకుంటలేదు బాబు. కొట్టి ఇచ్చిన వాళ్ళు ముద్ద పెట్టిన వాళ్ళు లేరు బాబు. బతుకిల్లాగా వచ్చిందండి. అనాథని బాబు. ఎవరు లేదు, వదిలేశారు. ఉన్నారండి, వదిలేశారు బాబు. బతుకిలాగా వచ్చింది. మీరు ఇస్తారని నమ్మకంతో కొట్టిచ్చానండి సత్యబాబు గారి ద్వారా కాగితాలు.